ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మన తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలమ్మ. అందరికీ వందనాలు. మరి ఈరోజు ప్రకటించిన రీతిగా ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం. ఎవరికి స్వతంత్ర దినోత్సవం అంటే ఈ భారతదేశంలో ఎందరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ భౌతికంగా స్వతంత్ర దినోత్సవం. ఈరోజు యావత్తు భారతదేశం అంతా కూడా ఒక స్వతంత్రాన్ని జరుపుకుంది అని అంటే ఈ యొక్క కార్యక్రమాలు ఎన్నో మనం టీవీలోను వార్తలోను చూస్తూ ఉంటాం. ఏం చూస్తామంటే ఒక సంతోషకరమైనటువంటి సమయాన్ని మనం చూస్తాం. ఏంటి అని అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా. అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇంతకుముందు లేదా అంటే లేదని చెప్పవచ్చు. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి భారతదేశానికి స్వాతంత్రం అనేది లేదు అని చెప్పవచ్చు. అయితే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనంటే కొంతమంది యోధులు భారతదేశం కొరకు ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. అంతకుముందు మరి బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో పెత్తనం చెలాయించేది. వారు ప్రభుత్వాన్ని పరిపాలన చేసేవారు. వారి కాలంలో కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి చెడు కూడా జరిగింది. అయితే బ్రిటిష్ వారు కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అయితే ఏదేమైనా మన పూర్వీకులు కొంతమంది యోధులు ఈరోజు చరిత్రలో పిలవబడుతున్నటువంటి కొంతమంది యోధులు, నాయకులు, పెద్దలు వీరంతా కూడా కలిపి ఒక పోరాటం చేశారు. భారతదేశాన్ని ఆ బానిసత్వం నుండి విడిపించాలని పోరాటం చేసిన సందర్భం మనం పుస్తకాల్లో చూస్తాం. ఏమంతేనా? ఆ పుస్తకాల్లో వ్రాయబడిన ప్రకారంగా భారతదేశం ఒకప్పుడు బ్రిటిష్ వారి చేతిలో బానిసత్వంగా ఉండేదని మనం పుస్తకాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఆ బానిసత్వం నుండి విడిపించి ఈ భారతదేశాన్ని ప్రతి ఒక్కరికి స్వతంత్రులుగా చేయడానికి ఎంతోమంది తన ప్రాణాలను అర్పించిన వారు ఉన్నారు. మంచి మహావిజ్ఞులు, జ్ఞానులు ఎంతోమంది ఈ దేశం కొరకు ప్రాణం విడిచిన వారు ఉన్నారు, ప్రాణం పెట్టిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ యొక్క దేవుని మందిరంలో ఈ యొక్క ప్రార్థన కూడిక మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో మరి సహోదరులు సునీల్ గారు 2 మాటలు చెప్పారు. ఈరోజు ఆగస్టు 15 కారణంగా, రెండవది మా నాన్నగారు పుట్టిన రోజు, ఆ సందర్భంగా కూడిక ఏర్పాటు చేసుకున్నామని సునీల్ గారు నాకంటే ముందు మాట్లాడారు. నిజమే, వాళ్ళ నాన్నగారు దేవుని ఆత్మ ద్వారా స్థాపించబడినటువంటి సంఘం. కొన్ని విషయాలు మనం ఈ దినంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు భారతదేశాన్ని స్వాతంత్రంలోనికి తేవడానికి ఎంతోమంది యోధులు ఎలా అయితే తమ ప్రాణం పెట్టారో అంతకంటే ఎక్కువ మానవుణ్ణి పాపము నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవ శరీరాకారాన్ని ధరించుకొని తన ప్రాణం పెట్టడానికి ఎంత ఇష్టపడ్డాడో మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం తేటగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మరి ప్రకాశం గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా వారి పేరును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అనంటే వారి కష్టమే ఈరోజు ఈ సంఘం, ఈ మందిరం కట్టడానికి, కుటుంబాన్ని కట్టడానికి, కుటుంబం నివసించడానికి, మరి గృహాలు కట్టబడడానికి
ఈరోజు వారి పేరును మనం ప్రస్తావించుకుంటున్నామంటే వారు వేసినటువంటి విత్తనమే ఈరోజు అది పెరిగి పెద్దై వృక్షంగా మారుతుంది. కాబట్టి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి కడుపును పుట్టినటువంటి బిడ్డలు అయిన వీరు వారి ద్వారా మరి ఇక్కడ సేవ జరగటం, ఈ సేవా పరిచర్యలో అనేక మంది పిలువబడటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎంతో విలువైన దేశం. యావత్తు ప్రపంచంలో భారతదేశం గురించి చాలామంది చాలా రకాలుగా మంచిగా చెప్పుకుంటూ భారతదేశాన్ని ప్రేమించి ఇతర దేశాల వారు మన దేశానికి వచ్చి ఉండడానికి, మన దేశాన్ని చూసి ఆనందించడానికి, మన దేశంలో తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది ఒక ఎత్తు. కానీ మానవునికి స్వాతంత్ర్యం వచ్చిందా లేదా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ మానవునికి స్వాతంత్ర్యం ఉందా లేదా? అసలు స్వాతంత్ర్యం రావాలంటే మానవుడు ఏం చేయాలి? అసలు మానవుడు ఈ దినమున ఏమై ఉన్నాడు అనే విషయాలు మనం తేటగా అర్థం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం ఆలోచన చేయగలగాలి ప్రియులారా. రండి పరిశుద్ధ గ్రంథంలోనికి మనం తేటగా అర్థం చేసుకోగలిగితే ఒక మాట నేను ప్రస్తావిస్తాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం పంచుకొని, మరి దైవ సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి సమయాన్ని మనం అప్పగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక విషయాన్ని మనం చూస్తాం. తీయండి అందరూ కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి అనే మాట మనం చూస్తున్నాం. అమ్మా విన్నారా? స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. ఈ వాక్యమును ధ్యానం చేసే ముందు దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ గణనామానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ దినం మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో ఉంచి మీ వాక్యమును బట్టి అనేక విషయాలు మేము నేర్చుకొని మీ యొక్క నామ ఘనత కొరకే మేము జీవించగలిగినట్లుగా సహాయం చేస్తారని కోరుచు, చదవబడిన వాక్యమును బట్టి అనేక విషయాలు మేము ధ్యానం చేయగలిగినటువంటి జ్ఞానమును, సమయోచితమైన జ్ఞానమును మాకు అనుగ్రహింప చేయమని వేడుకుంటూ మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ధ్యానించిన ఈ వాక్య భాగం, మీరు స్వతంత్రులయుండి, ఎవరయుండి అమ్మ చెప్పాలి, ఎవరయుండి? స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక అని చెప్పాడు. ప్రియులారు గమనించండి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, మానవుడు ఒక దుష్టత్వంలో పడియుండుట మనం చూస్తాం. మానవుడు దుష్టత్వంలో ఉంటుండగా దేవుడు మానవుని ఆ దుష్టత్వము నుండి విడిపించాలి, మళ్ళించాలి, రక్షించాలని దేవుడు ఆలోచన చేశాడు. మీకు అర్థమైంది తల్లి? దానికి భాగంగా ఒక మాటను మనం గమనించగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే,
దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. అర్థమైందా? మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెననే మాట మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇక్కడ గమనించినప్పుడు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులుగా, ఎవరికి? దేవునికి దాసులమని లోబడి ఉండడం మంచిదని చెప్పాడు. ఇక్కడ దేవునికి దాసులుగా ఉండి దేవునికి లోబడి ఉండటం. ఎవరికి లోబడి ఉంటాం? దేవునికి ఎందుకు లోబడి ఉండాలి అనంటే, మానవుని దుష్టత్వము నుండి విడిపించగలిగినటువంటి శక్తివంతమైన వాడెవరు? దేవుడే. అందుకే ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు మానవుడు ఏమై ఉండాలి? అది లెక్క లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. ఎప్పుడైతే మానవుని యొక్క బలహీనత నుండి దేవుడు విడిపించాడో ఆటోమేటిక్గా మానవునికి ఒక స్వాతంత్ర్యం అనేది ఉందా లేదా? ఉంది. ఆ స్వాతంత్ర్యం దేవుడు మానవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మానవుడు పాపంలో ఉండి పాపములో కొట్టిమిట్లాడుతూ ఆ పాపము ద్వారా మరణము తెచ్చుకున్నవాడై ఉంటుండగా ఆ మరణము నుండి తప్పించాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎలా పంపించాడు? ఒక దాసునిగా పంపాడు. ఎలా పంపించాడు? ఒక దాసునిగా, ఒక రిక్తునిగా, తను అప్పగించుకునేటట్టుగా. మనం ఆ మాటలు మనం చూస్తాం కదా, లేఖనాల్లో మనం చూస్తాం కదా ప్రియులరా. అందుకే మనం స్పష్టంగా మనం వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే ఆ వాక్య భాగంలో లోబడి ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు మానవుడు దేనికి లోబడి ఉంటున్నాడు అంటే, మానవుడు ఈ లోకానికి లోబడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. అంతే కదమ్మా. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునేంత వరకు కూడా దేనికి లోబడి ఉంటున్నాడు? దేనికి లోబడి ఉంటున్నాడు అనేది మనం చూడాలి. దేనికి దాసులుగా ఉంటున్నారు? మానవుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు అని అంటే, ఈరోజు అపవాది వేసిన విత్తనాలు వాటి ద్వారా వచ్చిన వారిని ఆశ్రయిస్తూ వారికి దాసులుగా ఉంటూ వారికి లోబడిన వారిగా ఉంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఒకరికి లోబడి ఉంటామో, ఒకరికి దాసులుగా ఉంటామో, ఉన్నంతకాలం మన శక్తి ఏంటో, మన బలం ఏంటో మనకి తెలుస్తుందా? తెలీదు. మరి మన శక్తి, మనం బలం, దేవుడిచ్చినటువంటి ఆ బలం, ఆ శక్తి, ఆ ఆత్మ మనం తెలుసుకోవాలి. ముందుకు సాగాలి. వాక్యమును బట్టి మనం ముందుకు కొనసాగాలి అని అంటే మానవులకి దాసులుగా మనం ఉండకూడదు. మానవుని మాట వినేటట్టుగా ఉండకూడదు. మానవుడికి లోబడేటట్టుగా మనం ఉండకూడదు. మరి ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఆయనే కదా మనలను విడిపించి రక్షించడానికి ఇష్టపడిన వాడు. ఆయనే కదా మన పాపము నుండి మనలను విమోచింప చేయగలిగిన వాడు. ఆయనే కదా మన దుష్టత్వము నుండి మనను దూరం చేయగలిగిన వాడు. ఆయనే కదా మన ఇబ్బందుల నుండి మనం విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కదండి. ఆ పాపము నుండి విడిపించబడమే సత్యంలోనికి నడిపించబడటం. మీకు అర్థమైందా? యోహాను సువార్తలో మనం చూస్తాం, పాపమునకు దాసుడైన వాడు సత్యంలోనికి రాలేడు. పాపము నుండి ఎప్పుడైతే విడిపించబడ్డాడో వాడు మాత్రమే సత్యమునకు స్తంభముగా ఉండగలడు. కాబట్టి దేవుని యొక్క వెలుగు ఎప్పుడు నీకు కలుగుతుందంటే, ఎప్పుడైతే నీ పాపపు జీవితాన్ని విడిచిపెడతావో
ఆయనలోకి నీవు వస్తావో, ఆయన ద్వారా నువ్వు రక్షణ పొందుకుంటావో, అప్పుడే నీకు నిజమైన స్వాతంత్ర్యం ఉంది. ఆ స్వాతంత్ర్యం దేవునిలో ఉండాలి, ఈ లోకంలోనో ఈ దేశంలోనో కాదు. ఏం పెద్ద ఆయన అంతేనా? ఈ లోకంలోనో ఈ దేశంలోనో కాదు, దేవునిలో స్వాతంత్ర్యం. ఎక్కడ? దేవునిలో స్వాతంత్ర్యం, దేవుని సన్నిధిలో స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యాన్ని పొందుకోగలిగిన వారు ఎవరున్నారు ఈ లోకంలో అంటే కేవలం యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వారు మాత్రమే. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఆ స్వాతంత్ర్యంలో ఉన్నారు. అది ఏ స్వాతంత్ర్యం అంటే పరిశుద్ధులైన స్వాతంత్ర్యం, పరలోకం చేరే స్వాతంత్ర్యం. మీకు అర్థమైందా? ఇప్పుడు పాపం చేసిన వ్యక్తి పరిశుద్ధ స్థలంలో నిలవగలడా? లేడు. పరిశుద్ధుడు పాపపు స్థలంలో నిలవగలడా? లేడు. దానికి దీనికి ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో కదండి. ఇప్పుడు స్వాతంత్రం ఉన్న వ్యక్తికి స్వాతంత్రం లేని వ్యక్తికి తేడా ఉందా లేదా? ఉంది కదమ్మా. అది మనం గమనించుకోవాలి. దేవునిలో స్వాతంత్రం కలిగి ఉండాలి, ఆ సత్యమునకు మనము దగ్గరై ఉండాలి. దేవుని వాక్యమే సత్యం. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా ఆ సత్యాన్ని వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. ఆయనే మానవుని కొరకు దిగిరావటం, ఆయనే మానవుని కొరకు తన ప్రాణం పెట్టడం, ఆయనే మానవుని కొరకు సమాధి చేయబడడం, ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకున్న ఆయన 3వ దినమున తిరిగి లేవటం, అలాగున జరగడం ద్వారా ఈరోజు మానవునికి స్వాతంత్ర్యం ఉంది. మరి అలాంటి స్వాతంత్రం మానవునికి కలగాలంటే మానవులందరూ కూడా ఎవరిని నమ్ముకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ఆయన నామమున మాత్రమే రక్షణ ఉంది, ఆయన నామమున మాత్రమే రక్షణ ఉంది. ఆయన ద్వారానే నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం, ఆయన ద్వారానే తండ్రితో మనకి సమాధానం ఉంది, ఆయన ద్వారానే ఈరోజు మానవునికి స్వాతంత్ర్యం ఉంది. ఆ స్వాతంత్ర్యం ప్రతి విషయములో, దేవుని కార్యములలో మానవునికి స్వాతంత్ర్యం ఏర్పడాలి. మీకు అర్థమైందా? దేవుని వాక్యమును బట్టి ఎవరికి లోబడాలో మనం స్పష్టంగా ఆలోచన చేయాలి. ఈరోజు మానవుడు పాపానికి దాసుడైపోతున్నాడు, పాపానికి లోబడుతున్నాడు, పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, పాపానికి మానవుడు బానిస అయిపోతూ ఉన్నాడు. నీకు అర్థమైందమ్మా? అలాగనే ఉండడం ద్వారా దేవునిలో స్వాతంత్ర్యాన్ని మానవుడు పొందుకోలేని పరిస్థితిలో ఉంటున్నాడు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే మా ఆజ్ఞా అతిక్రమమే పాపం. ఈరోజు పాపం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మేమేం పాపం చేసాం, మేము ఎవరిని చంపాం, ఎవరిని హింసించాం, ఎవరిని బాధ పెట్టాం, ఎవరిని ఇది చేసాం అది చేసాం, మేమేం పాపం చేసాం అని చాలామంది అంటూ ఉంటారు. అసలు దేవుని మాటను ప్రక్కన పెట్టడమే ఏమవుతుంది? పాపం అవుతుంది. అదే ఆజ్ఞాతిక్రమమే పాపమై ఉంది. ప్రియులారా, మీరు సత్యవాక్యానికి మీరు వచ్చినట్లయితే వాక్యంలోని చాలా విషయాలు మనం చూడగలుగుతాం. సమయం కూడా చాలా తక్కువ ఉంది. మనం మరి ఆలస్యంగా ప్రారంభించుకోవడం ద్వారా ఈరోజు సమయం మనకు లేకపోయింది. ప్రియులారా, ఏది ఏమైనా మానవుడు పాపమును విడిచి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు రావాలి, ఆయనకు లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసిన వాడిగా ఉన్నాడో మానవుడు, అప్పుడు ఆ యొక్క పాపపు చేష్టల నుండి నెమ్మదిగా ఏమవుతాడు? దూరం అవుతాడు, దేవునికి దగ్గర అవుతాడు, పాపానికి దూరం అవుతాడు. మానవులు ఏమవ్వాలి? పాపానికి ఏమవ్వాలి? దూరం అవ్వాలి, దేవునికి ఏమవ్వాలి? దగ్గర అవ్వాలి. ఎందుకు?
మానవునికి స్వాతంత్రం కావాలంటే ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక అపవాది అంట ఒక విత్తనం నాటాడంట. ఏం నాటాడు? ఒక విత్తనం నాటాడు. దేవుడు కూడా ఒక విత్తనం నాటాడు. ఇప్పుడు అపవాది నాటాడు, దేవుడు నాటాడు. జాగ్రత్తగా వినండి. అంటే మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను సుమా. అంటే బైబిల్ ఎలాగ ఉందని కాదు, మీకు అర్థమయ్యేటట్టుగా ఒక ఆత్మీయ పాఠంగా మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు అపవాది విత్తనం నాటాడు, దేవుడు కూడా విత్తనం నాటాడు. ఇప్పుడు నాటిన విత్తనం ఏమవుతుంది? దినదినం ఏమవుతుంది? అది పెరుగుతూ ఉంటుంది కదండి. పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క అభివృద్ధి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు విత్తబడినటువంటి ఆ విత్తనం, నాటబడినటువంటి ఆ విత్తనం నెమ్మదిగా దినదినము అది పెరుగుతూ 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 ఏమవుతుంది? పెద్దదవుతుందా లేదా? అవుతుందా లేదా? పెద్దదవుతుంది. మరి పెద్దదైన తర్వాత అదేం చేస్తుంది? పూత పోస్తుంది. ఆ పూత ద్వారా ఒక ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అపవాది పాపంలో నుండి విత్తనం వేశాడు, దేవుడు పరిశుద్ధతలో నుండి విత్తనం వేశాడు. రెండు పెరిగాయి, రెండు పూత పూసాయి, రెండు ఫలాన్ని ఇచ్చాయి. కానీ తినడానికి ఏ ఫలం పనిచేస్తుంది? దేవుడిచ్చే ఫలం పనిచేస్తుంది. అది సమృద్ధిగా ఉంటుంది, అది ఆనందంగా ఉంటుంది, అది స్వాతంత్ర్యంగా ఉంటుంది. అది అపవాదేసినటువంటి ఆ విత్తనం ఫలం ఎలా ఉంటుంది? తినడానికి పనిచేయదు. అది ఆస్వాదించడానికి కానీ ఆనందించడానికి కానీ దాని ద్వారా మనం ఫలం పొందుకోవడానికి కానీ ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకు అనంటే అది ఒక చెడ్డ స్థలంలో నాటబడింది, ఇది ఒక పరిశుద్ధ స్థలంలో నాటబడింది. ప్రియులారా, ఈ రెండింటికి మనం వ్యత్యాసం గమనిస్తే ఇప్పుడు రెండు నాటబడ్డాయి. ఈరోజు మానవుల్లో రెండు ఉంటున్నాయి. ఏది ఫలిస్తుంది? ఏది స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తుంది? ఏది దేవునితో సహవాసం కలుపుతుంది అని అంటే జీవము కలిగిన దేవుడు విత్తినటువంటి ఆ విత్తనమే మనకు గొప్ప స్వాతంత్ర్యం. ప్రియులారా, ఇంత కనుక మీకు ఏం చెప్పను? పాపం విత్తినవాడు పాప పంట కోస్తాడా కోయడా? ఏమా? మంచి విత్తినవాడు మంచి పంట కోస్తాడు. దేవుడు కూడా తన పిల్లలను ఎంతో ప్రేమించాడు. తన పిల్లలను ఎంతో ప్రేమించడమే కాదు, తన పిల్లలను జాగ్రత్తగా పెంచాలని ఎన్నో ఆజ్ఞలు మానవునికి ఈరోజు పరిశుద్ధ గ్రంథము ద్వారా బయలుపరిచిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుడిచ్చిన ఏ మాటను కూడా మనము త్రోసివేయకూడదు. ఆ మాటను జాగ్రత్తగా లక్ష్య పెట్టాలి. ఆ మాట ఏ మాట ఇచ్చాడో దేవుడు నా కొరకు ఈరోజు ఏం మాట్లాడాడో, ఈరోజు నాతో ఏం మాట్లాడబోచున్నాడో అని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. చూడండి, అదే అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలోనే మరొక మాట మనం చూస్తాం. 12వ వచనంలో 11-12 వచనంలో ఏమని రాయబడిందంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులను మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య నుండి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని చెప్పాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏ విషయంలో? ఇప్పుడు మనం పరదేశులను యాత్రికులై ఉన్నాం కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలంట? విసర్జించాలి అని చెప్పాడు. నీకు దేవునిలో స్వాతంత్రం కలగాలి అనంటే నువ్వేం విసర్జించాలి? అక్కడ చెప్పాడు కదా మనం చదువుకున్న వాక్య భాగంలో, శరీరాశలను ఏం చేయాలంట? చెప్పాలి. శరీరాశలను
విసర్జించాలి. ఆ శరీరాశలను విసర్జించకపోతే మనకు దేవునిలో స్వాతంత్ర్యం అనేది ఉందా? లేదు కదండి. దేవునిలో స్వాతంత్ర్యం అనేది లేదు. అదే భాగంగా ఏం చెప్పాడంటే, మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శదినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని చెప్పాడు తిమోతి. ప్రియులారా గమనించండి, ఎవరైతే మనలను దూషిస్తున్నారో, ఎవరైతే మనలను దుర్మార్గులని దూషించి అవమానపరుస్తున్నారో వారి ముందే మనం మంచి ప్రవర్తన గలవారుగా ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ మరొక మాట, మంచి ప్రవర్తన కలిగిన వారికి దేవుళ్ళు ఏముంది? స్వాతంత్ర్యం ఉంది. ఉందా లేదమ్మా? ఏం కలిగి ఉంటేనే? మంచి ప్రవర్తన. ఇక్కడ చెప్పాడు కదా, మంచి ప్రవర్తన గలవారై ఉండవాలనని. మంచి ప్రవర్తన గలవారై ఉండాలని. మీ క్రియలు ఎలాగ ఉండాలంట? సత్క్రియలు కలిగిన వారిగా ఉండాలి. సత్క్రియలు కలిగిన వారిగా ఉండాలి. ఒకప్పుడు మనల్ని దూషించిన వాడు సిగ్గుపడతాడు. మనలో సత్క్రియలు కలిగిన వారి మనం ఉంటే మన సత్క్రియలను చూచివాడు భయపడతాడు, సిగ్గుపడతాడు. ఇక్కడ చెప్పిన మాట మనం గమనించగలిగితే, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో అన్నాడు. ఏ విషయములో మిమ్మును దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, ఏ క్రియలు చూచంట? మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శదినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. దేవుని మహిమపరచునట్లు అంట. మీకు అర్థమైందా? దేవుని మహిమపరచునట్లు వారి ముందు మనం ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి? అవమానపరచాలా? మరి మన సత్క్రియలు, మన క్రియలు, మన ప్రవర్తన ఈరోజు దేవునికి అవమానకరంగా ఉంటున్నాయా, మహిమకరంగా ఉంటున్నాయా అనేది మనలో మనమే విమర్శన, ఆత్మ విమర్శన చేసుకోవాలి. అది మన రోజు మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం అనేది కాదు ప్రాముఖ్యం. ఎవరో పిలిచారు, ప్రార్థనకి వెళ్ళాం కాదు. అసలు దేవుని మనం మహిమపరుస్తున్నామా లేదా? అన్యజనులు మన ఇంటి ముందు ఉన్నారు, మన ఇంటి పక్కన ఉన్నారు. అసలు వారి ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ప్రవర్తన దేవుణ్ణి మహిమపరచాలంట. మన సత్క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. మన నడవడిక, మన మాట తీరు, మన ప్రవర్తన, మన చూపు, మన యొక్క బ్రతుకు తీరు, ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా ఉండాలి. ప్రియులారా, ఉందా ఈరోజు? లేని నీ జీవితంలో నీకు ఎక్కడిది స్వాతంత్ర్యం? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకుంటున్నామే కానీ మనలో స్వాతంత్ర్యం అనేది వచ్చిందా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మన ప్రవర్తన దేవుణ్ణి మహిమపరచాలంట. మన సత్క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. మన నడవడిక, మన మాట తీరు, మన ప్రవర్తన, మన చూపు, మన యొక్క బ్రతుకు తీరు, ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా ఉండాలి. ప్రియులారా, ఉందా ఈరోజు? లేని నీ జీవితంలో నీకు ఎక్కడిది స్వాతంత్ర్యం? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకుంటున్నామే కానీ మనలో స్వాతంత్ర్యం అనేది వచ్చిందా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనలో సత్క్రియలు లేకపోతే, మనలో మంచి ప్రవర్తన లేకపోతే, మనము మరి ఈ యొక్క శరీరాశలను విసర్జించకపోతే మనలో స్వాతంత్ర్యం ఎక్కడుంది? దేవునిలో.
ఉందంటారా? లేదు. అందుకే ఈ వాక్యంలోనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. మరి దేవుని వాక్యం మనం చదువుకున్నాం. 13వ వచనంలో ఏమన్నాడంటే, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి అని చెప్పాడు. మీకు అర్థమైందా? మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరినీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారియును వారికి లోబడి ఉండుడి అనే మాట మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే దేవుని చిత్తం, దేవుని మాట ఏదో మనం జాగ్రత్తగా గమనించగలిగిన వారిగా ఉండాలి. 15వ వచనంలో కూడా ఏం చెప్పాడంటే, యాలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. మీకు అర్థమైందా? యుక్త ప్రవర్తన గలవారై. యుక్త ప్రవర్తన అంటే దాని అర్థం ఏంటంటే, పుట్టినోట్లో ఉంది, మేలు చేయువారై అనుంది. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అనంటే, మనము మరి మన యొక్క ప్రవర్తన దేవునిలో స్వాతంత్రం కలిగిన వారి యొక్క ఆ ప్రవర్తన ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. మనం చదువుకున్న రీతిగా సత్క్రియలు కలిగి ఉండాలి. మన ద్వారా ఎవరు మహిమ పొందపరచబడాలి? దేవుడు మహిమపరచబడాలి. మన ద్వారా ఆయన మహిమపరచబడాలి. అప్పుడే నీకు స్వాతంత్ర్యం అనేది కలిగినట్టు. నీ జీవితంలో మారు మనసు ఉందా? నీ జీవితంలో రక్షణ ఉందా? నీ కుటుంబం రేపు మరి నీవు నిద్రిస్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఏ క్రియలు కలిగి ఉన్నావు, ఏ ప్రవర్తన కలిగి ఉన్నావు అనే విషయాన్ని మనం లేఖన సత్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందుకే మేలు చేయువారే ఉండాలి అని చెప్పాడు. ఎలా ఉండాలంట? మేలు చేయువారే ఉండాలి. అలాగున మేలు చేయువారై ఉంటే అప్పుడు నీకు దేవుడిచ్చే ఘనత వేరు. అందుకే చెప్పాడు, అజ్ఞానముగా మాట్లాడేవారు మూర్ఖుల నోరు మోయించడం ఎవరి పని? దేవుని పని. ఆయన చేస్తాడు. కానీ మనం ఈ లోకంలో జీవిస్తున్నంతకాలం బ్రతికినంతకాలం మనము ఏం విసర్జించాలని చెప్పాను? శరీరాశలను విసర్జించాలని చెప్పాను. మరొకటి ఏంటంటే, మరి మన క్రియలు సత్క్రియలు కలిగి ఉండాలని చెప్పాను. అలాగే మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారిగా అదే దేవునికి లోబడి ఉండటం. మీకు ఎప్పుడైతే స్వాతంత్ర్యాన్ని దేవుడు ఇచ్చాడో అప్పటి నుండి మీరు దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి లోబడేవారుగా ఉండాలి. ఆయన మాటకు విధేయత చూపిన వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య సత్యమును బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆ దుష్టత్వములో నుండి మనలను విడిపించిన దేవుడే మనలను రక్షించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ సత్యమును మనం మన హృదయంలో ఇమిడి ఉంచుకోవాలి. ఆ సత్యమును బట్టి మనం ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. కాబట్టి విన్న వాక్యమును బట్టి దేవుని స్తుతించే వారిగా, విన్న వాక్యమును బట్టి దేవుని గణపరిచే వారిగా, విన్న వాక్యమును బట్టి ఆయనను మహిమపరిచే వారిగా ఉండాలి. ఈరోజు లోకంలో ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారుల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి మరి బిడ్డల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులరా, ప్రతి వ్యక్తి కూడా దేవునిలో ఏం కలిగి ఉండాలి? స్వాతంత్ర్యం అనేది కలిగి ఉండాలి.
అలాగ ఉండాలని అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబాన్ని దేవుడు రక్షించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క లోకంలో జీవిస్తున్న మనం దేవుని కొరకు జీవించాలని మీ అందరికీ తేటగా తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని మనం సమయాన్ని దైవజనులకు అప్పగించుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ ద్వారా నేర్చుకున్న విషయాలు కొద్ది సమయంలోనే అనేక విషయాలు మేము తేటగా నాయన వినగలిగాం. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన, మానవునికి ఒక స్వాతంత్ర్యం ఎలాగ కలుగుతుందో కొన్ని విషయాలు మేము తేటగా అర్థం చేసుకోవడానికి మా పట్ల కృప చూపారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ అనేకులు బానిసత్వంలో బ్రతుకుతూ జీవిస్తున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు విడిపించండి, మీ వైపు మళ్లించుకొనండి, స్వతంత్రులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఈ దినం ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి మీ ఆత్మతో నింపి నాయన ఆ కుటుంబానికి కుటుంబ రక్షణ అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి సహోదరుని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఇదిగోనైనా ఈ వాక్యమును బట్టి మేము ఎన్నో విషయాలు నేర్చుకొని ఆత్మీయంగా బలపడే ధన్యత మీరు మాకు అనుగ్రహింప చేయమని కోరుచు ఈ లోకము నుండి మమ్మల్ని దూరం చేసి నిత్యరాజ్యమునకు వారసులుగా మీరు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని వేడుకుంటూ మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయములుగా బ్రతిమల్లి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు. ఈ టెబర్నికల్ టెస్ట్మెంట్ ఈ యూట్యూబ్ మీ మధ్యలోకి మేము తీసుకొస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఇందులో అనేకమైనటువంటి దేవుని వర్తమానాలు మీకు వినిపించబడతాయి. మరి చాలా విషయాలు మేము అనేక ప్రాంతాలు సువార్తకు తిరుగుతున్నాం. ఆ ప్రాంతాలు కూడా మీకు యూట్యూబ్ ద్వారా మీకు మేము చూపిస్తూ ఉంటాం. ఎక్కడికి ఎంత దూరం వెళ్తున్నాం అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా దేవుని వాక్యం ద్వారా మీరు అందరూ బలపరచబడాలని, మీరు అందరూ ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలు దేవునిలో కట్టబడాలని, ప్రతి ఒక్కరు కూడా దేవునిలో స్వతంత్రం కలిగి ఉండాలని మేము యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానాలు మీ మధ్యలోకి తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వాక్యమును మీరు విని ఆత్మీయంగా మీ కుటుంబాన్ని మీరు బలపరుచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ యొక్క మనవులు మీకు వినిపిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.